తెలంగాణలో విగ్రహ రాజకీయం పతాక స్థాయికి చేరింది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ లు పోటాపోటీగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సిద్దమవుతున్నాయి. సచివాలయంలో ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించనుంది. ఈ విగ్రహంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్లి కాదని కాంగ్రెస్ తల్లి అని అంటున్నారు. తెలంగాణ తల్లి పాత విగ్రహ రూపాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి కౌంటర్ గా మేడ్చల్లో తెలంగాణ తల్లి పాత రూపంలో ఉన్న విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రతిష్ఠించేందుకు సిద్దమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రతిష్ఠిస్తున్న సమయంలోనే మేడ్చల్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనున్నారు. తెలంగాణలో విగ్రహ రాజకీయం పతాక స్థాయికి చేరింది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ లు పోటాపోటీగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సిద్దమవుతున్నాయి. సచివాలయంలో ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించనుంది. ఈ విగ్రహంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్లి కాదని కాంగ్రెస్ తల్లి అని అంటున్నారు. తెలంగాణ తల్లి పాత విగ్రహ రూపాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి కౌంటర్ గా మేడ్చల్లో తెలంగాణ తల్లి పాత రూపంలో ఉన్న విగ్రహాన్ని ఇచ్చేందుకు సిద్దమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రతిష్ఠిస్తున్న సమయంలోనే మేడ్చల్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనున్నారు. తెలంగాణలో విగ్రహ రాజకీయం పతాక స్థాయికి చేరింది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ లు పోటాపోటీగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సిద్దమవుతున్నాయి. సచివాలయంలో ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించనుంది. ఈ విగ్రహంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్లి కాదని కాంగ్రెస్ తల్లి అని అంటున్నారు. తెలంగాణ తల్లి పాత విగ్రహ రూపాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి కౌంటర్ గా మేడ్చల్లో తెలంగాణ తల్లి పాత రూపంలో ఉన్న విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రతిష్ఠించేందుకు సిద్దమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రతిష్ఠిస్తున్న సమయంలోనే మేడ్చల్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, మరి కాసేపు అంటే తెలంగాణ రాజకీయాలు ప్రశస్తంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోటాపోటీగా ఇప్పటికే ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కూడా పోటాపోటీగా విగ్రహాల ఆవిష్కరణ కూడా చేయబోతున్నారు. ఈ రోజు సాయంత్రం తెలంగాణ సెక్రటరియట్ లో ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుండగా, మరోవైపు ఇటు మేడ్చల్ జిల్లా దుండిగల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా ఆయన ఆవిష్కరించబోతున్నారు. మరి ఈ రకంగా చూస్తే మాత్రం పోటాపోటీగా అంటే కౌంటర్ గా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఈ రోజు ఆవిష్కరించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అనౌన్స్ చేశారు. డిసెంబర్ 9న ఇటు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. మరి ఇటు మేడ్చల్ జిల్లా దుండిగల్లో కూడా ఇటు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణతో పాటు పార్టీ కార్యాలయాలను కూడా మరి కాసేపట్లోనే ఇనాగ్రేషన్ చేస్తున్నారు. కాబట్టి మరి ఒక రెండు కార్యక్రమాలు కూడా చాలా పోటాపోటీగా తలపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం, ఇటు తెలంగాణ తల్లి విగ్రహం రూపం వచ్చిన తర్వాత వివాదం కూడా రాజేసింది. ఇటు బీఆర్ఎస్ నేతలేమో తెలంగాణ తల్లి విగ్రహం లేదు, కాంగ్రెస్ తల్లి విగ్రహాల ఉందంటూ కూడా చాలా వరకు కూడా విమర్శలు కూడా చేశారు. మరి ఈ నేపథ్యంలో మరి ఈ రోజు ఫైనల్లీ ఇటు బీఆర్ఎస్, మరోవైపు ఇటు కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం అయితే తారాస్థాయికి చేరింది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ తల్లి విగ్రహం సాధారణ మహిళ రూపంలో ఉందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపించారు. మరి తెలంగాణ విగ్రహ రూపాన్ని మార్చడంపై ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
మరి పాత ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కంటిన్యూ చేయాలని కూడా ప్రధానంగా కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరి ప్రభుత్వానికి పోటీగా ఈ రోజు మెడ్చల్లో బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. మరి ఈ కార్యక్రమంలో ఇటు కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అంటే ఇటు మెడ్చల్ జిల్లా దుండిగల్లో ఇటు తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు పాత తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు ఇటు పార్టీ కార్యాలయం కూడా మరి కాసేపట్లోనే ఒకవైపు ఆవిష్కరించగా మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 1,00,000 మంది మహిళలను కూడా పిలుపునిచ్చారు. ఇటు తెలంగాణ సెక్రటరియట్ లో ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరి ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపించారు. కాబట్టి మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా నూతన విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తున్నారు. మరి ఇప్పటికే మనం తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా దానికి సంబంధించిన నమూనాలు కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఒక నమూనాల రిలీజ్పై కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం కూడా చాలా మంది కూడా ప్రతిబింబించే విధంగా ఉందని కూడా ఒకవైపు కాంగ్రెస్ నేతలు సమర్థిస్తున్నారు. మరి ఇటు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఒకటే చెప్తున్నారు. మరి ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం మరి తెలంగాణ తల్లి విగ్రహం లేదు, మరి కాంగ్రెస్ తల్లి విగ్రహంలో ఉందంటూ కూడా వాళ్ళు కౌంటర్ అటాక్ చేసిన నేపథ్యంలో మరి ఈ రోజు ఇటు రెండు పార్టీలు ప్రధాన పార్టీ ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మధ్య ఇటు తెలంగాణ తల్లి విగ్రహం వివాదం కూడా ఇటు ఒకవైపు కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో మరి ఈ రోజు పోటాపోటీగా అంటే కౌంటర్ గా ఇటు ఒకవైపు సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనుండగా మరోవైపు ఇటు మెడ్చల్ జిల్లా దుండిగల్ కేటీఆర్ పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. కాబట్టి మరి దానిపై కూడా పబ్లిక్ అంతా కూడా చాలా వరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మరి కౌంటర్ గా ఇటు రెండు తెలంగాణ తల్లి విగ్రహాలు అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు ఇటు ప్రజెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి యొక్క కొత్త నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా రూపొందించడం జరిగింది. కాబట్టి మరి దీనిపై ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు పోటాపోటీగా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నేతలు మాత్రం ఇటు తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో మాత్రం ఎవరు కూడా తగ్గేదే లేదంటున్నారు. ఇటు ఒకవైపు బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ కూడా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో మాత్రం ఎవరికి వారే యమునా తీర్ అన్నట్టు ఎవరికి వారే బీఆర్ఎస్ వాళ్ళు పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించగా మరి ఇటు కాంగ్రెస్ నేతలు మాత్రం అంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ రోజు లక్షలాది మంది మహిళలను కూడా అందులో భాగస్వామ్యం చేయబోతున్నారు. సెక్రటరియట్ లో మరి కాసేపట్లోనే అంటే సాయంత్రం 6 గంటలకు కూడా ఇటు నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. కాబట్టి మరి పబ్లిక్ లో కూడా ఈ యొక్క రెండు తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ మీద కూడా కొంతవరకు పబ్లిక్ లో ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. సతీష్ అంటే గతంలో ఉన్న విగ్రహం దేవతామూర్తి లాగా ఉంది, ఇప్పుడున్న ప్రస్తుతం తయారు చేసినటువంటి విగ్రహం నిండైన మహిళామూర్తి లాగా ఉంది. అదేవిధంగా ఈ జొన్న కంకి ఆ ఎడమ చేతిలో ఉన్నప్పుడు నెత్తిలో బతుకమ్మ పెట్టొచ్చు లేదా కుడి చేతిలోనే పెట్టొచ్చుండొచ్చు. కానీ ఈ హస్తం దేనికి సంకేతమైన విమర్శలు వస్తున్నాయి. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఆ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు అంటే దీనిపై చాలా విమర్శలు వస్తున్నాయి కదా. మొదటి నుంచి కూడా ఎందుకంటే గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అప్పుడు మాజీ సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ కూడా అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించి కూడా తెలంగాణ తల్లి విగ్రహం కిరీటంతో పాటు ఒక వైపు బతుకమ్మ మరోవైపు కంకి కూడా ఉంది. మరోవైపు ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లి విగ్రహంలో మరి గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి మహిళలు రూపాన్ని ఈ విధంగా ఉందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే కట్టుబొట్టు ఆహారం విషయంలో మాత్రం మరి తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి మహిళ ఉన్నటువంటి రూపం కూడా తీసుకురావడం జరిగింది. మరి ఎక్కడ కూడా రాజస్థాన్ కూడా లేదు. కాబట్టి మరి తెలంగాణ తల్లి విగ్రహం కూడా 4 కోట్ల పబ్లిక్ యొక్క ప్రతిబింబించే విధంగా కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఉందంటూ కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు కొద్దిసేపటి క్రితం ఇటు అసెంబ్లీ సమావేశాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించడం జరిగింది. మరి తెలంగాణ తల్లి ప్రతిరూపం కూడా 4 కోట్ల మహిళలను ప్రతిబింబించే విధంగా ఉంది. సాధారణ మహిళ రూపంలో ఉండడం జరిగింది. మరి ఉద్యమాన్ని సంబంధించి కూడా కింద కూడా డిజైన్ కూడా చేయడం జరిగింది. కాబట్టి మరి చేతులు కూడా ఒకవైపు ఇటు కంకిని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు తెలంగాణ ప్రతిబింబంగా బతుకమ్మకు సంబంధించి చిహ్నం కూడా లేకపోవడంతో ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించి నేతలు మాత్రం ప్రధానంగా ఈ యొక్క నూతన తెలంగాణ తల్లి విగ్రహం పట్ల కూడా ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు బీఆర్ఎస్ నేతలు
విమర్శిస్తున్న నేపథ్యంలో మరి దీనికి కౌంటర్ గా సేపటికి ఇటు అసెంబ్లీ సమావేశాలు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా కౌంటర్ కూడా ఇచ్చారు. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ అంతా కూడా పాలన అంతా కూడా ఇటు రాచరిక పాలన కూడా గుర్తు చేసింది కాబట్టి మరి అప్పుడు రాచరిక పాలన ఉన్న విధంగానే అప్పటి తెలంగాణ తల్లి విగ్రహం ఉంది కాబట్టి మరి ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మాత్రం ప్రతి మహిళను ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజు స్పష్టం చేయిందని కాబట్టి మరి ఈ రోజు అయితే మాత్రం ఇటు పోటాపోటీగా అయితే ఇటు తెలంగాణ తల్లి విగ్రహాలను అయితే ఆవిష్కరిస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ సెక్రటరియట్ లో ఇటు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే ఆవిష్కరిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటు మేడ్చల్ జిల్లా దుండిగల్లో కూడా పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తున్నారు కాబట్టి మరి పోటాపోటీగా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. సందీప్.